ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా రీసెంట్ వీడియోస్ చూడకపోయింటే ప్లీజ్ వెళ్ళి చూసి రండి. నేను యూఎస్ ట్రిప్కి వచ్చి యూఎస్లో డిఫరెంట్ ప్లేసెస్ అన్నీ చూపిస్తూ ఉన్నాను. లాస్ట్ వీడియోలో డిస్నీ వరల్డ్ చూపించాను, ఆర్లాండో ఫ్లోరిడాలో. ఇవాళ కెనడీ స్పేస్ సెంటర్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడే ఆర్లాండోలో సిటీ నుంచి ఒక 1 hour డిస్టెన్స్లో. సో చాలా బాగుంటుందని విన్నాను. ఏముంటుంది, ఏంటి, ఏం చేస్తున్నాం ఇవాళ అనేది ఈ వీడియోలో నేను చూపించేస్తాను. సో బేసిక్లీ వాళ్ళు ఒక ప్లేస్కి రమ్మన్నారు, డౌన్ టౌన్ దగ్గర. ఇక్కడికి వాళ్ళ షటిల్ వస్తుందన్నమాట. వీళ్ళే పికప్ చేసుకుని తీసుకెళ్తారు. సో దానికోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. Great day, I promise. I've got a couple of surprises for you. It's going to be a very long day. Okay. You guys are going to be able to get to Kennedy on time. Does anybody have airboats? ఇప్పుడే రీచ్ అయ్యాము. ఇవాళ లాంచ్ ఉందంట. ఇప్పుడే 2-3 minutesలో లాంచ్ అవుతుందంట. సో కనిపిస్తుందని ఇక్కడే నుంచోమన్నారు. ఆ లోపు అంటే పైకి వెళ్ళాకే కనిపిస్తుంది అనుకుంటా. లాంచ్ ప్యాడ్ ఇక్కడ పార్కింగ్ నుంచి కనిపిదు. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ఇప్పుడు లాంచ్ అవుతుంది. అనుకోకుండా మనం వచ్చిన టైంకే అవుతుంది. సో మన గైడ్ మనని ఫస్ట్ అట్లాంటిస్ అనే ప్లేస్కి వెళ్ళమన్నారు. ఫస్ట్ అది వెళ్తున్నాము.
లోపల మధ్యలో చూపినివ్వలేదు, అంటే రికార్డ్ చేయనివ్వలేదు. సో ఈ అట్లాంటిస్ స్పేస్ షటిల్ ఎలా వెళ్ళింది స్పేస్లోకి, దాని డీటెయిల్స్ అంతా ఒక వీడియో ప్లే చేశారు. తర్వాత సడన్గా ఇది ఓపెన్ చేశారనమాట. స్పేస్ షటిల్ ఉంది, సర్ప్రైజ్గా అలా చూపించారు. చూడండి, చాలా బాగుంది. ఇది స్పేస్ షిప్ లోపల ఇంజిన్, ఐ థింక్ అదంతా పెట్టారు. సో దాని గురించి అన్నీ విడివిడిగా ఇలా డివైడ్ చేసి పెట్టారనమాట, ఒక్కొక్క దాని గురించి రాసి. ఇక్కడ నుంచి ఫుల్ వ్యూ కనిపిస్తుంది చూడండి. ఇందాక ఒక సైడ్ చూసాం కదా, ఇది ఇంకో సైడ్ అన్నమాట. సో అట్లాంటిస్ స్పేస్ షటిల్ బిల్డింగ్ నుంచి బయటకు వచ్చేసామన్నమాట. నెక్స్ట్ ఒక అపోలో సాటర్న్ లాంచ్ ప్యాడ్ అని ఇక్కడ నుంచి ఇంకో చోటకి వెళ్ళాలంట. ఐ థింక్ బస్సెస్ ఉన్నాయి, సో అక్కడికి వెళ్దామని చూస్తున్నాము. ఈ కెనడీ స్పేస్ సెంటర్ నుంచి అపోలో సాటర్న్ వి సెంటర్కి వెళ్తున్నాం. అక్కడ లాంచ్ ప్యాడ్స్ ఉంటాయి అంట.
ఇక్కడ నుంచి బస్సులో వెళ్తున్నాం అనమాట. కొంచెం డిస్టెన్స్ ఉంటుంది, ఇదంతా ఒక ఐలాండ్లో ఉంది. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. I'm Emily Calandrelli, and today you'll be following me behind the scenes. ప్యాడ్స్ దగ్గరికి వచ్చాము ఇప్పుడే. ఈ అపోలో నాసా అని ఉంది ఇక్కడ. సో ఇక్కడ నుంచే ఎంటర్ అవ్వాలంట. బేసిక్లీ అపోలో 8 మూన్ మిషన్ గురించి డీటెయిల్గా అంతా చూపించారనమాట స్క్రీన్ మీద. మూన్కి ఫస్ట్ వెళ్ళడం, అప్పుడు అసలు ఇక్కడ క్రౌడ్ అంతా వాళ్ళ రియాక్షన్స్ కానీ మొత్తం ఇక్కడ ఎక్విప్మెంట్ అంతా పెట్టారు. నేను డీటెయిల్గా చూపిస్తాను. సో బేసిక్లీ ఆ ఫస్ట్ మూన్ మిషన్ గురించి మొత్తం చూపిస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ మొత్తం మూన్ కాన్సెప్ట్కి తగ్గట్టుగానే మూన్ రాక్ క్యాఫే అంట. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది. సో మంచి మూన్ బ్యాక్ డ్రాప్లో అలా పెట్టారు, మూన్ రాక్ క్యాఫే అని. బాగుంది. ఓకే, సో మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్, ఇక్కడ మూన్ రాక్ ఉంది, దాన్ని టచ్ చేయొచ్చు. lunar sample. The moon rock was collected by astronaut Jack Smith near the Apollo 17 lunar module landing site. The rock weighs 17 grams and is a fragment of a much larger original sample. ఓకే, దీన్ని టచ్ చేద్దాం. ఇక్కడ మొత్తం ఆ సినారియో రీక్రియేట్ చేశారు చూడండి, మూన్ మీదకి వెళ్ళాక. సో దానికి ఇందాక మనకు ఎట్లా అంటే స్పేస్ క్రాఫ్ట్ రిలేటెడ్ దాని గుడీస్ పెట్టారు. ఇక్కడ ఇంకా మూన్ మిషన్ రిలేటెడ్ గుడీస్ ఉన్నాయి. సో ఇదన్నమాట ఇక్కడ ఈ మూన్ మిషన్, ఇదంతా చాలా బాగా చూపించారు. ఇది బాగా నచ్చింది నాకు. మళ్ళీ ఇక్కడ బస్ ఎక్కి ఇందా కెనడీ స్పేస్ సెంటర్కి వెళ్ళిపోతాం అనమాట. అక్కడ ఇంకా చూసేవి చాలా ఉన్నాయి. అక్కడ ఐమాక్స్ ఉంది, ఇంకా 2-3 ప్లేసెస్ ఉన్నాయి చూసేవి. ఐ థింక్ మార్స్ రిలేటెడ్ ఏదో కూడా ఉన్నట్టుంది, వెళ్ళి చూడాలి లంచ్ అలా చేసుకుని. నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాం అనమాట మళ్ళీ బ్యాక్. సో బ్యాక్ టు కెనడీ స్పేస్ సెంటర్ విజిటర్ సెంటర్ అనమాట. ఫస్ట్ ఎక్కడి నుంచి అయితే వెళ్ళామో అక్కడికి వచ్చేసాము. ఇంకా లంచ్ చేసుకుని ఇక్కడ నెక్స్ట్ ఏమేమి ఉన్నాయో అవి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. సో జస్ట్ దీని గురించి డీటెయిల్గా చెప్పాలంటే, ఇక్కడ ఇప్పుడు మనకి శ్రీహరికోట అలాగా ఇక్కడ రాకెట్స్ అన్నీ ఇక్కడే లాంచ్ చేస్తారంట కెనడీ స్పేస్ సెంటర్లో. ఈవెన్ స్వదేశ్ షారుఖ్ ఖాన్ సినిమా ఉంటుంది కదా, అది కూడా ఇక్కడ షూట్ చేశారంట. ఆయన నాసాలో వర్క్ చేస్తారు కదా అందులో, అలా అనమాట. సో బేసిక్లీ ఇక్కడే అన్ని లాంచెస్ అవుతాయి అన్నమాట కెనడీ స్పేస్ సెంటర్లో.
అంటే ఎప్పటి నుంచో ఉంది, బట్ విజిటర్ కాంప్లెక్స్ లాగా, అంటే ఇక్కడ ఇలా చూడ్డానికి ఎక్స్ప్లోర్ చేయడానికి ఐ థింక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ పెట్టినట్టున్నారు. బాగుంది, చాలానే ఉంది. నేను ఏదో 1-2 అవర్స్లో చూసి వెళ్ళిపోవచ్చు అనుకున్నా, కానీ చాలానే ఉంది. మెల్లగా ఒక్కొక్కటి 1-2 అవర్స్ అలా చూసుకొని వెళ్ళొచ్చు అనమాట. అలా ఒక 4 to 5 ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, ఇంకా వెళ్ళాల్సినవి ఉన్నాయి. సో లంచ్ చేసుకుని నెక్స్ట్ వెళ్తాం. ఒక పాడ్ అనమాట, అంటే ఇప్పుడు మనకు ఎర్త్కి రిటర్న్ వస్తారు కదా అది. సో ఇక్కడ రివాల్వ్ అవుతూ పెట్టారు. సో ఇక్కడ జర్నీ టు మార్స్ అని ఉంది. సో దీనిలో ఏముందో వెళ్దాం అనుకుంటున్నాం ఇప్పుడు. ఐ థింక్ ఇది షో అనుకుంటా. ఇది మార్స్ మిషన్ 2020 అన్నమాట. The 2020 Mars rover is studying an area on Mars to find signs of past microbial life. ఇక్కడ చూడండి, ఇమేజెస్ ఫ్రమ్ మార్స్ ఉన్నాయి. పర్సీవియరెన్స్ రోవర్ నుంచి ఇమేజ్ 2021లో వచ్చింది చూడండి, ఇదే ఆ రోవర్. ఇది ఇంకొకటి క్యూరియాసిటీ రోవర్ అని ఉంది. జర్నీ టు మార్స్ షో కాదు కానీ ఇంట్రెస్టింగ్గా అన్ని మాడ్యూల్స్ విడివిడిగా ఒక్కొక్కటి పెట్టారు. మార్స్కి వెళ్ళినవి, రోవర్స్ అండ్ ఆల్, బాగుంది. నిజంగా చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంది ఫ్లోరిడా. ఇప్పుడు దాకా మళ్ళీ ఎండ,
మాడిపోతూ ఉంటే వర్షం స్టార్ట్ అయిందనమాట. సో మోస్ట్లీ ఇంకొక 1 అవర్ ఎక్కువ ఇండోర్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి పర్లేదు. ఇంకో 1 అవర్ అలా చూసేసి ఇంకా వెళ్ళిపోతాం. మోస్ట్లీ అదే షటిల్లో వెళ్ళిపోవాలన్నమాట మ్యాచ్. ఓకే, నెక్స్ట్ ఐమాక్స్లో ఇప్పుడు షో ఉందంట. సో ఆ షోకి వెళ్తున్నాం. ఐ థింక్ అరౌండ్ 40 minutes ఏదో షో ఉంది. మళ్ళీ ఈ షోకి పాప్కార్న్లు, కూల్ డ్రింక్లు కూడా. ఐమాక్స్లో ఒక మూవీలా చూపించారు. ఇదే ఈ మూన్ మిషన్ వాటి గురించే మూవీ అనమాట. బాగుంది. ఆల్మోస్ట్ డన్. ఇంకా బాగుంది ప్లేస్. ఒక 6-7 hours ఈజీగా పడుతుంది మొత్తం చూడాలి అంటే. డెఫినెట్లీ ఆర్లాండో, ఫ్లోరిడా సైడ్ వస్తే ఇది మస్ట్ విజిట్ ప్లేస్ అనే చెప్తాను. ఇట్స్ అ నైస్ ప్లేస్. మంచి లెర్నింగ్ అండ్ హిస్టరీ ఇక్కడ. మార్స్, మూన్ మిషన్స్, స్పేస్ షిప్స్ వీటి గురించి తెలుసుకోవడానికి డెఫినెట్లీ ఇక్కడికి రావచ్చు. ఇంకా కిడ్స్కి అయితే ఇంకా చాలా నాలెడ్జబుల్గా ఉంటుంది, బాగుంటుంది. డూ విజిట్ వస్తే ఆర్లాండో సైడ్. ఇక్కడ స్పేస్లో ఎలా గ్రావిటీ అది దాని రిలేటెడ్ చూపిస్తున్నారు. అండ్ బాత్రూమ్కి వాళ్ళు వాడే డైపర్స్ చూపిస్తున్నారు. అండ్ అవి స్పేస్లోనే లైటప్ చేసేస్తారంట. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కిడ్స్కి. బేసిక్లీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కిడ్స్కి అని.
experience at Heroes and Legends. అది కెనడీ స్పేస్ సెంటర్ అయిపోయింది. మొత్తం అన్నీ చూసాము, ఏది మిస్ చేయకుండా మ్యాక్సిమం అంతా కవర్ చేశాను నేను వీడియోలో కూడా. కొన్ని వాళ్ళు అలౌ చేయలేదు, బట్ మ్యాక్సిమం నేను కవర్ చేశాను. మస్ట్ విజిట్ ప్లేస్, డెఫినెట్లీ వచ్చి చూడండి, చాలా బాగుంది, చాలా ఇన్ఫర్మేటివ్. అండ్ సో మెనీ హీరోస్, మనకు తెలియని వాళ్ళ గురించి, పాస్ట్ మిషన్స్ అన్నీ తెలుసుకోవచ్చు ఇక్కడికి వస్తే. డెఫినెట్లీ విజిట్ చేయాల్సిన ప్లేస్. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్న కమెంట్స్లో డెఫినెట్లీ చెప్పండి. వీడియో నచ్చుంటే ఒక లైక్ ఇవ్వండి, అలాగే నా ఛానల్కి డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్లోరిడా ఎండల వల్ల ఇలా ట్యాన్ అయిపోయాను. సో ఓకే, నెక్స్ట్ ఇంకొక మంచి ప్లేస్తో మీ ముందుకు వచ్చేస్తాను ఈ యూఎస్ ట్రిప్లో. అప్పుడు దాకా థ్యాంక్ యూ సో మచ్, బాయ్.